పంపిస్తాను మీకు పంపిస్తాను. అంటే ఇదంతా ఏం చేసింది ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్లోనే డైరెక్ట్ వాళ్ళు వేసుకుంది. దాని మానిటరింగ్ అక్కడనే ఉంది, మనకు దాని గురించి ఏమీ లేదు. మీరు చెప్పేదాన్ని మీకు ఇప్పుడు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చి అది మీకు పైకి పంపించండి. అట్లా ఓకే. 3 నెలల నుంచి సఫాయి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ఒక రోజు పని చేయకపోతే గ్రామంలో ప్రజలందరూ నడవలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే అందరి సేవల కన్నా గ్రామ పంచాయతీ సిబ్బంది సేవ చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అట్లాంటి వారికి ఇవాళ గవర్నమెంట్ వివక్షత చూపెడతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకన్నా ఒక రోజు ముందే వాళ్ళ ఖాతాలు జమ చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు. కానీ ఇలా గ్రామం కోసం, గ్రామ అభివృద్ధి కోసము ఎంతో వర్షమనక, ఎండనక, చలనక కష్టపడి పనిచేస్తున్నటువంటి వారిని ఇలా ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఒక దిక్కేమో ప్రభుత్వాలు ఇలా సఫాయి కార్మికులు లేకపోతే దేశ అభివృద్ధి లేదు, సఫాయి కార్మికుల దేశానికి దేవుళ్ళు అని ఒక దిక్కు కొలుస్తా ఉన్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఇలా 3 నెలల జీతం ఇస్తలేరంటే వాళ్ళు ఇలా దసరాకు ఎట్లా బతకాలి, ఎట్లా భార్య పిల్లలకు బట్టలు ఏ విధంగా తెచ్చుకుంటారనే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఇది మరీ అన్యాయము. ఇట్లాంటి విధానాన్ని మానుకోవాలి ప్రభుత్వాలు. కష్టం చేసే వాళ్లకు ఇంకా ఎక్కువ సాలరీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా కనీస సాలరీ 18,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయకుండా వివక్షత చూపెడుతూ ఇవాళ గ్రామ పంచాయతీలో ఒక సాలరీ, ఇక్కడి గ్రామ పంచాయతీలో ఒక సాలరీ, మున్సిపాలిటీ ఒక జీతము ఇవాళ వివక్షతతో సాలరీ ఇస్తా ఉన్నారు. ఇది మరీ అన్యాయం. దీనికి వెంటనే ప్రభుత్వం 3 నెలల జీతం ఇవాళ దసరాకు అందించాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.